మేనత్తలు తన అన్నతమ్ముల కూతుర్లపై ఎంతో ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధతో ఉంటారు. కానీ ఒక్కసారిగా ఆ ప్రేమ ద్వేషంగా మారిపోయింది. ఎప్పుడూ ఒకే మాట, ఒకే బాట అనే సిద్ధాంతంలో ఉండేవారు. తూర్పు, పడమరలా వేరువేరుగా అయిపోయారు. ఇలా వారి వద్ద వివాదానికి కారణం ఏంటి? ఇంకా అంతటి ప్రేమ ద్వేషంగా ఎలా మారింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ కథ. ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి మాయాజాలంలోకి వెళ్ళిపోదాం. నా పేరు దీపిక. నేను కర్నూలు జిల్లాకు చెందిన దాన్ని. మా నాన్నకు నేను ఏకైక సంతానం. ఇక మా అమ్మ, నాన్న, అత్తయ్య, చిన్నాన్న అందరూ కలిసి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. నేను అందరి ప్రేమ, ఆప్యాయత, ఆహ్లాదకరమైన వాతావరణంలో పెరిగాను. మా నాన్నగారికి ఇద్దరు తోడబుట్టిన వారు ఉన్నారు. మా అత్తయ్య ఇంకా మా చిన్నాన్న. మా చిన్నాన్న కూడా ప్రభుత్వ ఉద్యోగే. ఇక మా అత్తయ్యని ఆ కాలంలోనే పెద్ద వ్యాపారస్తుడికిచ్చి పెళ్లి చేశారు. ఇక వీరు ముగ్గురు ఎవరి జీవితాల్లో వాళ్ళు ఎంతో సంతోషంగా ఉండేవారు. ఇక మా అత్తయ్యకు నేనంటే చాలా ఇష్టం. నన్ను తన సొంత కూతురిలా చూసుకునేది, ఎత్తుకొని తిప్పేది. నన్ను ఎంతో జాగ్రత్తగా ఒక గాజు బొమ్మలా కాపాడుతూ వస్తుంది. ఇక నేను కూడా మా అత్తయ్యని ఎంతో ఇష్టపడేదాన్ని. ఎప్పుడూ తనతోనే ఉండాలి అని అనుకునేదాన్ని. నేను ఆమె ప్రేమకు దాసీనయ్యాను. ఇక మా అత్తయ్యకు కూడా ఒక సంతానం ఉంది. ఇంకా తన పేరు అర్జున్. మేనత్త కాబట్టి నన్ను తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంది. చిన్నప్పుడే మా నాన్నతో మాట తీసుకుందట. ఇక పెద్దయ్యాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి నేను నా కోడల్ని నా ఇంటికి తీసుకెళ్తాను అని అందరితో చెప్పుకుందట. ఇక ఇంట్లో ఎలాంటి ఫంక్షన్ జరిగినా, ఏదైనా కార్యక్రమం జరగని చుట్టాలందరితో కలిసి కూర్చున్నప్పుడు ప్రతిసారి చెప్పేదట. ఇక ఎన్నో రోజులు లేవు, కొన్ని సంవత్సరాలలో నా కోడల్ని నా ఇంటికి తీసుకెళ్తాను అని. ఇక నాదేమో పసితనం, ఇవన్నీ ఏమీ అర్థమయ్యేది కాదు. అత్త చూపించే ప్రేమ, ఆప్యాయత మాత్రమే అర్థమయ్యేది. ఇక నేను తన చుట్టూ తిరుగుతూ ఉండేదాన్ని. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక నేను నా 10వ తరగతిని పూర్తి చేశాను. నా 10th క్లాస్లో నేను 98% తెచ్చుకున్నాను. స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఇక నాకు చదువుపై ఉన్న మక్కువ, ఇష్టం ఇదంతా అర్థం చేసుకుని మా నాన్న నన్ను పై చదువులు చదివించాలి అని అనుకున్నారు. కానీ మా అత్తయ్య మాత్రం పెళ్లి చేసేద్దాం, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని అన్నారట. ఈ విషయం అంతా నాకేమీ తెలియదు. ఇక మా నాన్న మా అత్తయ్యకి సర్ది చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా చిన్నపిల్లే, కొన్ని రోజులు చదువుకొని ఆ తర్వాత చేద్దాము అని అన్నారట. ఇక అలా చెప్పి మా నాన్న నన్ను బెంగళూరుకి తీసుకువెళ్ళారు. అక్కడే ఒక జూనియర్ కాలేజ్లో జాయిన్ చేశారు. ఇక నేను నా ఇంటర్ చదవడం మొదలుపెట్టాను. నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ చదివేదాన్ని. ఇంటర్తో పాటు ఐఐటి, జేఈఈ మెయిన్స్ ఇలాంటి కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. అలా నెలలు గడుస్తూ పోయాయి. ఇక మాకు దసరా సెలవులు మొదలయ్యాయి. ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవ్వడంతో నాకు ఇంట్లో వాళ్ళని చూడాలి అని అనిపించింది. ఇక నేను వెళ్దాము అని అనుకుని మా నాన్నకు కాల్ చేసి చెప్పాను. ఇక ఆయన కూడా నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇక నేను సంతోషంగా కొన్ని రోజులు అమ్మా నాన్నతో గడుపుదాం అని అనుకొని బయలుదేరాను. అలా ఇంటికి చేరుకొని సంతోషంగా సమయాన్ని గడిపాను. దసరా సెలవులు పూర్తి చేసుకున్నాను. దసరా సెలవులకు లాస్ట్ రోజు అది. ఇక మరుసటి రోజు నేను బెంగళూరుకి తిరుగు ప్రయాణం అవ్వాల్సిన సమయం. ఆ ఆఖరి రోజు మా నాన్న తన దగ్గరికి పిలిచారు. నీతో మాట్లాడాలి తల్లి అని అన్నారు. ఇక మా నాన్న అలా అనగానే చెప్పు నాన్న అని చెప్పి తన దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. ఆయన ఎంతో సంకోచిస్తున్నారు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తల్లి అని అన్నారు. ఇక నేను నా దగ్గర సంకోచం దేనికి నాన్న, చెప్పు అని చెప్పాను. ఇక నేను అడగగా తెలిసిన విషయం ఏంటి అంటే, నేను దసరా సెలవులకు రావడానికి ముందే 10 రోజుల ముందు మా అత్తయ్య మా నాన్నకు ఫోన్ చేశారు. ఇక నాకు మా బావకు పెళ్లి చేసేద్దాం అని చెప్పారట. అప్పటికే అర్జున్ బావ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు.
హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారట. ఇక మా వాడికి ఉద్యోగం వచ్చింది. మాకు ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. ఇక తను చదవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసేద్దాం, నా కోడల్ని నా ఇంటికి తీసుకువెళతాను అని చెప్పారట. ఇక మా నాన్న మా అత్తయ్య చెప్పినదంతా విని, సరే అమ్మా, నేను పాపతో కూడా ఒకసారి మాట్లాడతాను. తన అభిప్రాయం కూడా ముఖ్యమే కదా అని చెప్పారట. మా అత్తయ్య మాత్రం చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమే కదా, ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది. ఇక 10 రోజుల్లో నేను తాంబూలం తీసుకొని మీ ఇంటికి వస్తాను అన్నయ్య అని చెప్పారట. ఇక మా నాన్న కూడా చిన్నప్పటి నుండి అనుకున్న సంబంధమే కదా, సరే చేద్దాములే అని అన్నారట. ఇక జరిగిన విషయం మొత్తం నా దగ్గర చెప్పారు. నా అభిప్రాయాన్ని అడిగారు. నాకు మాత్రం నోట్లో మాట పెకలలేదు. ఏమి చెప్పాలో అర్థం కాలేదు. ఇక ధైర్యం చేసుకొని మా నాన్నతో చెప్పేశాను. నేను ఇంకా చదువుకోవాలి. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియేటే చేస్తున్నాను. చదవాల్సింది చాలా ఉంది. నేను ఉద్యోగం చేయాలి. నా కాళ్ళపై నేను నిలబడాలి నాన్న అని చెప్పాను. ఇదంతా విని, నేను ఎలాగో మీ అత్తయ్యని ఒప్పిస్తాను, పెళ్లి తర్వాత చదువుకో అని అన్నారు నాన్న. ఇక నేనప్పుడే చెప్పాను, నాకు చదువు మాత్రమే సమస్య కాదు, బావ కూడా సమస్యే. నాకు బావ అంటే ఇష్టం లేదు. నేను ఆయనతో పాటు చిన్నప్పటి నుండి కలిసి పెరిగాను. నాకు ఆయనపై ఎటువంటి ఉద్దేశాలు లేవు. ఇకతో తనతో పెళ్లి ఆలోచన అయితే అస్సలుకే లేదు అని చెప్పాను. కానీ ఇది మాత్రం నిజం. నాకు అత్తయ్య అంటే ఇష్టం. తను నన్ను ఎంతో ప్రేమిస్తుంది. నన్ను చిన్న పిల్లలా చూసుకుంటుంది. ఇక నన్ను అత్త మంచిగా చూసుకుంటుందని తన కొడుకుని పెళ్లి చేసుకోలేను కదా నాన్న అని ప్రశ్నించాను. ఇక నా వాదనంతా విని మా నాన్న అర్థం చేసుకున్నారు. నాకిష్టం లేదు అన్న విషయాన్ని మా అత్తయ్యతో ఎలా అయినా చెప్పాలి అని అనుకుంటున్నారు. కానీ ఇది 2 సంవత్సరాల నుండి అనుకున్న విషయం కాదు. నేను పుట్టగానే నిశ్చయించుకున్నారట పెళ్లి చేయాలి వీళ్ళిద్దరికీ అని. ఇక ఎన్నో సంవత్సరాల మాట ఇది. ఇక నేను హఠాత్తుగా నీకు ఇష్టం లేదు అని చెప్తే ఏమంటారో అర్థం కావట్లేదు అని అన్నారు నాన్న. ఇక నేను మాత్రం అత్తయ్య మంచివారు, అర్థం చేసుకుంటారు అని చెప్పాను. కానీ ఈ విషయాన్ని అత్తయ్యతో ఎలా చెప్పాలో నాన్నకు అర్థం కాలేదు. అలా సంకోచిస్తూనే ఉన్నారు. అలా రోజులు గడిచి వారాలు గడిచాయి. ఇక మా నాన్న ఈ విషయం గురించి నాతో చెప్పిన తర్వాత, అత్తను పిలిపించి అందరూ మాట్లాడతారు కదా, అది మొత్తం పూర్తయ్యాక నేను కూడా అత్తకు క్షమాపణ చెప్పి వెళ్ళిపోదాం అని అనుకున్నాను. అలా అనుకొని నేను హాస్టల్కి కూడా రిటర్న్ తిరిగి వెళ్ళలేదు. అలానే మా ఇంట్లోనే కర్నూలులో ఉండిపోయాను. ఇక దసరా సెలవులు ముగిసి 10 రోజులు గడిచాయి. ఇక మా నాన్నతో ఎలాగో అలా అత్తయ్యతో ఈ విషయం చెప్పే నాన్న, నేను కూడా అత్తయ్యతో మాట్లాడి క్షమాపణ అడిగి తిరిగి బెంగుళూరుకి వెళ్తాను అని చెప్పాను. ఇప్పటికే సెలవులు గడిచి 10 రోజులు అవుతున్నాయి అని చెప్పాను. నేను చెప్పిందంతా విని నాన్న కూడా నిజమే కదా, నీ చదువుకు దెబ్బ పడుతుంది. నేను ఈరోజే ఫోన్ చేసి మాట్లాడతాను అని అన్నారు. ఇలా మాట్లాడుతుండగానే అత్త దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఇక నాన్న మాత్రం సంకోచిస్తూనే మొబైల్ కాల్ ఎత్తారు. ఇక అటు నుండి అత్త మాత్రం ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది. ఇంకా ఇలా చెప్తుంది, అన్నయ్య, మేమందరం కలిసి మీ ఇంటికి వస్తున్నాము, కూర్చొని మాట్లాడదాము అని చెప్పింది. ఇక అత్తయ్య అలా చెప్పగానే మాకు ఈ పెళ్లి సమ్మతం లేదు అని ఎలా చెప్పాలో అర్థం కాలేదు నాన్నకి. ఇంకా ఫోన్లో ఇలాంటి విషయాలు మాట్లాడడం సరికాదు అని అనుకున్నారు. ఇక వాళ్ళు ఇంటికి వచ్చాక వారిని కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్దాం అని అనుకున్నారు నాన్న. ఇక అత్తతో మాత్రం సరే రండి తల్లి అని చెప్పారు. ఇంతలోనే ఒక జరగకూడని విషయం జరిగిపోయింది. అది జరగబోతుంది అన్న విషయం కూడా మాకు అస్సలు అర్థం కాలేదు. మా అత్తయ్య ముందు చెప్పినట్టుగానే తాంబూలాలు మార్చుకుందాం అని అన్నారు కదా, ఎలాగో వస్తున్నాము కదా, తాంబూలాలు మార్చుకుందాం అని అనుకొని ఎంగేజ్మెంట్ కోసం కావాల్సినవన్నీ తీసుకొని వచ్చారు. అలా ఎంతోమంది బంధువులను కూడా తీసుకొని వచ్చారు. ఆ మరుసటి రోజు మా ఇంటి ముందు 4-5 కార్లు దిగాయి. కారు నిండా మనుషులు, వారి చేతుల నిండా తాంబూలపు వస్తువులు.
ఇక అదంతా చూసి మాకు అప్పుడే అర్థమయ్యింది. ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుందామని అందరూ కలిసి వచ్చారు. అందుకే ఇంతటి బంధు సమూహం వచ్చింది అని అనుకున్నారు. ఇక మా అత్తయ్య, మామయ్య హడావిడి చూసి మాకు ఏమీ అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇక కళ్ళు మూసి తెరిచేలోగా మా ఇంటి ముందు గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ కోసం అరేంజ్‌మెంట్స్ జరుగుతున్నాయి. ఇంకోవైపు మా నాన్న మా అత్తయ్యతో ఇదంతా ఇప్పుడే అవసరమా? తర్వాత చూద్దాంలే. ఎందుకిలా తాంబూలాలతో వచ్చావ్? అని అడగలేక, ఈరోజు నార్మల్‌గా మాట్లాడదాం. తర్వాత ఇవన్నీ చేద్దాం తల్లీ అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మా నాన్న. ఇక మా అత్తయ్య మాత్రం ఎప్పటినుండో అనుకున్నదే కదా అన్నయ్య! ఎందుకు ఆలస్యం చేయడం? ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకొని వెళ్ళిపోతాము. తొందరలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకొని వస్తాను అని చెప్తుంది. ఇక నాకు మాత్రం కళ్ళ ముందు ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అదంతా తప్పే జరుగుతుంది. కానీ ఎలా ఆపాలో, అందరికీ ఎలా సర్ది చెప్పాలో అర్థం కావడం లేదు. మా నాన్న ప్రయత్నం కూడా విఫలిస్తుంది అని అర్థమవుతుంది. చుట్టూ 60-70 మంది ఉన్నారు. వీరందరి ముందు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడం ఎలా అని ఆలోచిస్తున్నాను. ఇంతటి హడావిడిలో నేను ఇలా చెప్తే మా పరువు ఏమవుతుంది అని ఆలోచిస్తున్నాను. మా ఇంటి పరువుతో పాటు మా అత్తయ్య పరువు కూడా పోతుంది కదా అని సంకోచిస్తున్నాను. ఎన్నెన్నో ఆలోచనలు నా మదిని తలుపుతున్నాయి. ఇక ఇటువైపు మాత్రం నాన్న ఈ విషయాన్ని ఎలాగైనా అత్తయ్యకు సర్ది చెప్పాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. బయట జరుగుతున్న కార్యక్రమాలన్నీ చూసి ఆయనలో పరువు పోతుందేమో అని ఆందోళన ఎక్కువైపోయింది. ఇక వెంటనే మా అత్తయ్యను పక్కకు తీసుకొని వెళ్లారు. ఇంకా మా అత్తయ్యను మా ఇంట్లో కూర్చొని పెట్టుకొని మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు మా నాన్న. ఇక నేను, మా అమ్మ ఇద్దరం కలిసి ఆ డోరు వెనకాల నిల్చుని మా అత్తయ్య ఇంకా నాన్నల సంభాషణ వినడానికి ప్రయత్నిస్తున్నాము. ఇక మా నాన్న మా అత్తయ్యతో ఇలా అన్నారు. తల్లీ, నన్ను క్షమించు. ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సింది కాదు. ఇంకా 10 రోజుల నుండి నాలో నేను ఎంతో మదన పడుతున్నాను ఈ విషయం నీకు చెప్పాలని. కానీ నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఇక ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎంతో అనర్థం జరిగిపోతుంది. అందుకే చెప్పేస్తాను అని చెప్పారు. ఇక నాన్న ఇలా మాట్లాడడం విని అత్తయ్య మాత్రం ఇలా అన్నారు. ఏంటి అన్నయ్య, కొత్తగా వింతగా మాట్లాడుతున్నావు? నీకు నా దగ్గర మాట్లాడడానికి సంకోచం ఏంటి? అది 10 రోజులుగా అని చెప్తున్నావు అని అన్నారు. ఇంక కొద్దిసేపట్లో ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంట్ తర్వాత కూర్చుని మాట్లాడదాం అని అన్నారు అత్తయ్య. ఇప్పటికే పనులలో ఆలస్యం అయిపోతుంది అన్నయ్య అని అంటుంది అత్తయ్య. ఇంకా ఇదంతా విని నాన్న మాత్రం అత్తయ్యతో ఇలా అన్నారు. ఆగు తల్లీ, నేను మాట్లాడిన విషయాన్ని కొద్దిసేపు విను. ఆ తర్వాత నీకు ఏమి చేయాలనిపిస్తే అది చేద్దాం అని అన్నారు. దీపికకు ఈ పెళ్లి ఇష్టం లేదు. తను చదువుకోవాలి అనుకుంటుంది. తన జీవితంలో తను పెద్ద స్థాయిలో నిలదొక్కుకోవాలి అనుకుంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అర్జున్ అంటే దీపికకు ఇష్టం లేదట. నేను బావని ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. నాకు తనపై అలాంటి ఉద్దేశాలు లేవు అని చెప్తుంది. ఇక నాకు ఉన్నది ఒకే ఒక కూతురు. తన ఇష్టానికి విరుద్ధంగా నేను ఏమీ చేయలేను. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు గనక నేను కూడా చేయాలి అనుకోవట్లేదు అని మా నాన్న చెప్పారు అత్తయ్యతో. కానీ అత్తయ్య మాత్రం ఇదంతా విని కోపంతో రగిలిపోతుంది. ఇక మా నాన్నతో ఇలా అంటుంది. నీ కూతురు 10వ తరగతి పూర్తి చేసినప్పుడే చెప్పాను అన్నయ్య, ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దామని. నువ్వు ఆ రోజు నా మాట వినలేదు. చూసావా ఈరోజు మన పరిస్థితి ఏంటో అని అంటుంది. అన్నయ్య, నువ్వు నా మాట వినకుండా నీ కూతుర్ని తీసుకుని వెళ్ళి పట్నంలో కాలేజీలో జాయిన్ చేశావు. ఇక అది పట్నానికి అలవాటు పడి ఈరోజు ఏం మాట్లాడుతుందో విన్నావా అని చెప్తుంది. నీ కూతురు పట్నానికి వెళ్ళి బరి తెగించింది అన్నయ్య అని హీనంగా మాట్లాడుతుంది. అత్తయ్య ఇంత ఘోరంగా మాట్లాడుతుండగా కూడా మా నాన్న మాత్రం నోరు పెకలడం లేదు.
ఆయన లోపల ఎక్కడో మా అత్తయ్య బాధలో నిజాయితీ ఉంది కదా అనే ఆలోచన ఉంది. కానీ దీపిక ఇష్టం కూడా ముఖ్యమే కదా అని ఆలోచించి మౌనంగా ఉన్నారు నాన్న. కానీ అత్తయ్య మాత్రం నా గురించి, నాన్న గురించి ఎంతో మాట్లాడుతుంది. నీ కూతురు బరి తెగించి ఎంతమందితో తిరుగుతుందో తెలీదు. అలా తిరిగి ఈరోజు పెళ్లి కాదంటుంది అన్నయ్య అని మాట్లాడుతుంది. ఇక ఆ మాట వినగానే మా నాన్న మాత్రం ఇలా అన్నారు. అవును, వీళ్ళిద్దరి పెళ్లి చిన్నప్పటి నుంచి అనుకున్నదే. కానీ నా కూతురికి ఈరోజు ఇష్టం లేదు. అది తన అభిప్రాయం. తన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఇక నువ్వు నా కూతురి గురించి ఇలా బరి తప్పింది మాట్లాడడం సబబు కాదు అని అన్నారు. ఇక నాన్న కూడా తన మాటలలో కోపాన్ని వ్యక్తపరిచారు. ఇక మా నాన్న కూడా కోపపడడం చూసి మా అత్తయ్య కోపం, ద్వేషం రెట్టింపయ్యింది. ఇక ఈ విషయాన్ని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. నీ కూతురు చెడిపోయింది. ఇక నువ్వు దానికి వత్తాసు పలుకుతున్నావు అని గట్టిగా అరుస్తుంది. ఇక ఈ అరుపులను విని అర్జున్ బావ లోపటికి వచ్చారు. ఇక నేను, మా అమ్మ కూడా నాన్న దగ్గరికి వచ్చాము. నాన్న పక్కగా నించుకున్నాము. బావ వచ్చి విషయాన్ని మొత్తం తెలుసుకున్నారు. ఇక ఆయన కూడా ఇలాగే మాట్లాడడం మొదలుపెట్టారు. సిటీకి వెళ్ళి చదువుకుంటుంది కదా, అక్కడ ఎంతమందితో తిరుగుతుందో, ఎంతమందిని ప్రేమలో పడేసిందో. అలా అక్కడ 100 మంది ఉన్నారు. ఇక నేను మాత్రం ఒక్కడినే కదా, అందుకే నన్ను వద్దనుకుంటుందేమో అని గట్టిగా అన్నారు. ఇక ఆ మాట వినగానే నాకు చాలా కోపం వచ్చింది. కానీ అర్జున్ బావ మాత్రం అక్కడితో ఆగలేదు. అంతకు మించి మాటలనడం మొదలుపెట్టారు. ఇక నాకు అప్పటికే ఓపిక నశించింది. ఇక నేను ఆ నిమిషం, ఆ క్షణం వెంటనే వెళ్ళి అర్జున్ బావ మొహాన్ని పగలగొట్టాను. అలా ఒక గట్టి చెంపదెబ్బ పడింది. నేను అర్జున్ బావని కొట్టడం అక్కడ ఉన్న అందరూ చూస్తున్నారు. అందరూ ఎంతో ఆశ్చర్యంలో ఉన్నారు. అర్జున్ బావ మొహంలో మాత్రం కోపం కనిపిస్తుంది. ఆయన ఆక్రోశంతో రగిలిపోతున్నారు. ఇక ఆ నిమిషం, ఆ క్షణం నేను ఇలా అన్నాను. బావా, నీకు ఎలా తెలుసు? నీకు ఎవరు చెప్పారు నేను ఇంతమందితో తిరుగుతున్నాను, అంతమందితో తిరుగుతున్నాను అని? చిన్నప్పటి నుండి నువ్వు నాకు ఇష్టం లేదు. ఇక ఇష్టం లేని వాళ్ళతో పెళ్లి జరగడం కాని పని. ఇక నేను నా ఇష్టాన్ని తెలియజేయడానికి ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మా అమ్మ, నాన్న నాతో ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళకి తన కూతురంటే ఏంటో బాగా తెలుసు. నువ్వు ఇంకా అత్తయ్య వేసిన అబాండాల బట్టి నేను చెడ్డదాన్ని అయిపోను, ఒక తిరుగుబోతుని అయిపోను అని చెప్తున్నాను. ఇలా నేను గట్టిగా మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళతో పాటు మా అత్తయ్య బంధువులందరూ కూడా విన్నారు. నేను మా బావను కొట్టిన చెంపదెబ్బ అందరూ చూశారు. ఇక ఆ క్షణంలో మా అత్తయ్య కలుగు చేసుకున్నారు. ఇక నాతో ఇలా అన్నారు. నువ్వు బరి తెగించిన దానివి. నేను నీతో మాట్లాడాలి అని అనుకోవట్లేదు. నేను మా అన్నతో మాట్లాడతాను. ఆయన నాకు ఇచ్చిన మాట గురించి మాట్లాడతాను అని అంటుంది అత్తయ్య. ఇక మా అత్తయ్య, మామయ్య, మా బావ అందరూ కలిసి మా నాన్నను దూషించడం మొదలుపెట్టారు. నీ పెంపకం ఎలా ఉందో చూసుకో అని మాట్లాడుతున్నారు. ఇక మా అత్త ఇలా అన్నారు. అన్నయ్య, నువ్వు ఇంటికి పిలిచి నన్ను మాత్రమే కాదు, నా బంధువులందరినీ కూడా అపహాస్య పాలు చేశావు. ఎంతోమంది ముందు నా పరువు పోయేలా చేశావు. నువ్వు, నీ కూతురు చల్లంగా ఎప్పటికీ ఉండలేరు. ఇదే నా శాపం అని చెప్తుంది. అలా శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది అత్తయ్య. ఇన్ని మాటలు వింటూ కూడా మా నాన్న ఒకే మాట అన్నారు. తల్లి, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు, నా కూతురు నాకు ఒకేలా. నీ ఇష్టాన్ని నేను ఎలా గౌరవిస్తున్నానో తన కూడా అంతే. నేను తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేను కదా అని చెప్తున్నారు. ఇక మా అత్తయ్య మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా
శాపనార్థాలు పెడుతూ అక్కడి నుండి వాళ్ళ బంధువులందరినీ తీసుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. మా అత్తయ్య, బావ, ఇంకా మా మావయ్య వీళ్ళ ముగ్గురు కలిసి ఒక కారులో వెళ్తున్నారు. ఇక మిగతా బంధువులందరూ కలిసి మిగతా కార్లలో తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. ఇక వాళ్ళు అటు వెళ్ళగానే మా చుట్టూ ఉన్న మా బంధువులు కూడా మా నాన్నను ఎన్నో మాటలు అన్నారు. నీ పరువును నీ రోడ్డు మీద పెట్టుకున్నావు కదా అని తిట్టారు. నీ కూతురు నిన్ను రోడ్డున వేసింది అని దూషించారు. ఎవరు ఎన్ని మాటలన్నా నాన్న అస్సలు పట్టించుకోలేదు. నాకు నీ అభిప్రాయం ముఖ్యం తల్లి అని నాకు సర్ది చెప్పుకొని నన్ను ఇంట్లోకి తీసుకువెళ్ళారు నాన్న. ఇక మేము అలా ఇంట్లోకి వెళ్ళగానే మా మిగతా బంధువులు కూడా వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఇక అలా సాయంత్రం కల్లా ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకున్నాము. ఆ రోజు రాత్రి మాకు నరకంగా గడిచింది. అమ్మా నాన్న ఆ రోజు ఉదయం నుండి జరిగిన విషయాలన్నీ తలుచుకుని లోలోపల కుమిలిపోతున్నారు. రాత్రి అస్సలు పడుకోలేదు. ఒక్క క్షణం నాలో కూడా ఎక్కడో అనిపించింది, పెళ్లి చేసుకుని ఉండాల్సింది నేను ఇలా పెళ్లి ఆపుకొని తప్పు చేశానేమో అని. నేను ఇదే విషయాన్ని ఎంతో బాధతో మా నాన్న దగ్గరకు వెళ్ళి చెప్పాను. కానీ మా నాన్న మాత్రం నువ్వు చేసింది సభ్యమే. జీవితంలో పెళ్ళి ఎంతో ముఖ్యమైన విషయం. అది నీ ప్రమేయం, నీ అనుమతితో జరగాలి. ఈరోజు జరిగిన దాంట్లో నీ తప్పు అసలేమీ లేదు అని సర్ది చెప్పారు నాన్న. ఇక ఆ రాత్రి నాన్నతో మాట్లాడుకుంటూ ఆయన దగ్గరే పడుకున్నాను. ఇక మరుసటి రోజు ఉదయం ఒక బాధాకరమైన వార్త మా ఇంటికి చేరింది. ఆ వార్త ఏంటి అంటే, నిన్న కారులో ప్రయాణమైన మా అత్తయ్య వాళ్ళ యాక్సిడెంట్ అయ్యింది. ఆ కార్ యాక్సిడెంట్లో మా మామయ్య, మా బావలకు ఎన్నో దెబ్బలు తగిలాయి. ఇక మా అత్తయ్య మాత్రం ఆ క్షణానే మరణించారు అనే విషయం తెలిసింది. ఇక ఈ వార్త విని మా నాన్న కుప్పకూలిపోయారు. తన చెల్లెలి మరణ వార్త విని తను తట్టుకోలేకపోయారు. ఇక వెంటనే తన చెల్లెల్ని చూడాలి అని ప్రయాణమయ్యారు. మా బాబాయిని తీసుకుని మా అత్తయ్య ఇంటికి బయలుదేరారు వాళ్ళిద్దరూ. అలా మా నాన్న, మా బాబాయ్ ఇంకా కొంతమంది బంధువులు అందరూ కలిసి అక్కడికి చేరుకున్నారు. ఇక మా మామయ్య, బావ మాత్రం వాళ్ళని అక్కడే అడ్డుకున్నారు. వాళ్ళను మా అత్తను చూడనివ్వలేదు. వాళ్ళిద్దరూ కలిసి మా నాన్నను ఎన్నో మాటలు తిట్టారు. నీ వల్లే నేను మా అమ్మను కోల్పోయాను అని అర్జున్ బావ నాన్న మీద గట్టిగట్టిగా అరిశారట. ఇక నీతో, మీ కుటుంబంతో మాకు అస్సలు సంబంధం లేదు. మీ వల్లే మా అమ్మ చనిపోయింది అని అన్నారట. ఇక మా అమ్మ చనిపోయినప్పుడే మీకు మాకు సంబంధాలు తెగిపోయాయి. నీకు మా అమ్మను చూసే అర్హత లేదు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని చివరి చూపు కూడా లేకుండా చేశారట. ఇంకా ఎంతో క్రూరంగా మాట్లాడి మా మామయ్య, బావలు మా నాన్నను అక్కడి నుండి తోసేశారు. ఇక మా నాన్న చెల్లిపోయిన బాధలో కన్నీరు మున్నీరవుతూ ఎలాగో ఇంటికి చేరుకున్నారు. ఇక జరిగిన విషయాన్ని మొత్తం ఇంట్లో చెప్పారు. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో జరిగిన పరిణామాల బట్టి నేను ఇంకా కాలేజ్కి తిరిగి వెళ్ళలేదు. అన్నీ సర్దుకున్న తర్వాత తిరిగి బెంగళూరు వెళ్దాము అని అనుకున్నాను. నాన్న మాత్రం తన చెల్లి వెళ్ళిపోయింది అనే బెంగతో మంచాన పట్టారు. ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. ఒకరోజు అర్ధరాత్రి నాన్నకు ఏవో శబ్దాలు వినిపించాయట. అది గజ్జెల శబ్దం. ఇంటి బయట ఇప్పుడు ఎవరు నడుస్తున్నారు, ఎవరి శబ్దం అది అని అనుకుంటూ బయటకు వెళ్ళారు నాన్న. అలా వెళ్ళి చూడగా అక్కడ నాన్నకు తన చెల్లి కనిపించింది. చనిపోయిన తన చెల్లి ప్రత్యక్షంగా కనిపిస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఉంది. మా అత్తయ్య కోపంతో గర్జిస్తున్నారట. ఇక నువ్వు, నీ కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు. రోజు రోజుకి క్షీణించి చనిపోతారు చూడు. నేనే ఒక్కరిని ఒక్కరిగా చంపుతూ పోతాను అని బెదిరిస్తుందట అత్తయ్య. ఇదంతా వింటున్న నాన్నకు జరగబోయే పరిణామాలు అర్థమయ్యాయి.
అయినా కానీ కనిపించడం మొదటిసారి అవ్వడంతో ఆయన దానిపై ఎక్కువగా దృష్టి సారించలేదు. నేను నా చెల్లి ధ్యాసలో ఉండడం వల్ల ఇలా జరుగుతుందేమో అని అనుకున్నారట. ఇక మరుసటి రోజు కూడా ఇదే సంఘటన జరిగింది. అలా తరచుగా 3-4 రోజులు ఇదే సంఘటన జరుగుతూ వచ్చింది. ఇక నాన్నకు పూర్తిగా విషయం అర్థమయ్యింది. నా సొంత చెల్లి నా నాశనాన్ని కోరుకుంటుంది. తన ఆత్మ శాంతి లేదు అని అర్థం చేసుకున్నారు నాన్న. ఇక మా అమ్మతో జరిగిన విషయాన్ని మొత్తం పూర్తిగా వివరించారు. వాళ్ళిద్దరూ కలిసి ఇక గుడికి వెళ్ళారట. గుడికి వెళ్ళి పంతులుతో వాళ్లకు జరుగుతున్న విషయాలు అన్నీ పూర్తిగా వివరించారు. ఇక ఆ పండితుడు, మీ చెల్లి ఆఖరిగా నీ కూతురి గురించే ఆలోచిస్తూ వెళ్ళింది. మీపై ఎంతో కోపంగా వెళ్ళింది. ఇక అదే దురదృష్టవశాత్తు తన చివరి రోజుగా మారిపోయింది. అందువలన మీకు ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పారట. ఇంకా కొన్ని తాయెత్తులు, కొంత విభూది ఇచ్చి ఇవి ఇల్లంతా చల్లండి. మీ ప్రాణాలకు ఎటువంటి హాని లేదు అని చెప్పారట. ఇక నాన్న కూడా అలాగే చేశారు. అలా రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. ఇక 3 వారాల వరకు మాకు ఏ ప్రాబ్లం లేదు. అంతా సాఫీగానే గడుస్తూ పోయింది. ఇక మా చెల్లెలు నన్ను ఇబ్బంది పెట్టదులే అని అనుకున్నారు నాన్న. ఇంకా ఇంత విషయం జరుగుతున్నట్టుగా నాకు అస్సలు తెలియదు. అమ్మా నాన్న ఇద్దరూ కలిసి నేను భయపడతానేమో అని ఈ విషయాన్ని నా దగ్గర దాచారు. ఇక ఒకరోజు రాత్రి అందరం కలిసి ఇంటి ముందు చెక్క మంచాలేసుకొని పడుకున్నాము. నాన్న ఒక మంచంపై పడుకున్నారు. ఇక నేను అమ్మ ఇంకో మంచంపై పడుకున్నాము. ఇక అర్ధరాత్రి సడన్గా నాపై ఎవరో కూర్చొని నా గొంతు నిమురుతున్నట్టుగా అనిపించింది. నాకు ఊపిరి ఆడలేదు. ఇక కళ్ళు తెరిచి చూడగా మా అత్తయ్య నాపై కూర్చున్నట్టుగా కనిపించింది. ఆవిడ నిన్ను బ్రతకనివ్వను అని గట్టిగట్టిగా అరుస్తున్నది వినిపిస్తుంది. ఇక నేను అటూ ఇటూ కదలడానికి ప్రయత్నిస్తూ నా పక్కనే ఉన్న నీటి చెంబును కిందకి తోశాను. ఆ శబ్దానికి అమ్మా నాన్న ఇద్దరూ లేచారు. ఇక వారు లేవగానే అత్తయ్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక నేను జరిగిన విషయాన్ని పూర్తిగా వివరించాను అమ్మ నాన్నకి. ఇక వారు అర్థం చేసుకొని ఆ మరుసటి రోజు నన్ను తీసుకొని గుడికి వెళ్ళారు. జరుగుతున్న విషయాలను పూర్తిగా చెప్పారు పంతులు గారికి. ఇలా ఒక్కొక్కటిగా జరుగుతున్న సంఘటనలు మాలో ఎంతో భయాన్ని రేపుతున్నాయి అన్న విషయాన్ని తెలియజేశారు నాన్న. ఇక మా సమస్యను అర్థం చేసుకున్న పంతులు గారు ఇంకా ఎంతోమంది పండితులను పిలిచారు. అక్కడ 9 బ్రాహ్మణుల సమావేశం జరిగింది. ఇలా 9 మంది కలిసి ఎన్నో పూజలను చేశారు. మా అత్తయ్యను బంధించడానికి, తన ఆత్మకు శాంతి కలగడానికి ఎన్నో హోమాలను చేశారు. అలా ఎన్నో పూజల తర్వాత మా అత్తయ్య ఆత్మను కట్టడి చేయగలిగారు. అలా కట్టడి చేసి ఇక మీకు, మీ కుటుంబానికి, మీ ప్రాణాలకు ఎటువంటి హాని జరగదు అని చెప్పారు నాన్నతో. అలా పంతులు గారు చెప్పగానే మా ప్రాణం పైకి లేసొచ్చింది. ఇక మాకు మా జీవితానికి ఎటువంటి హాని లేదు అన్న విషయం అర్థమయ్యింది. ఇక పంతులు గారు, మీరు మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంటిని శుద్ధి చేసుకోండి, మీకు ఏమీ ప్రాబ్లం లేదింకా అని చెప్పారు. మీ సమస్యలన్నీ దూరమైపోయాయి అని అన్నారు. ఇక మేము మా ఇంటికి చేరుకున్నాము. ఆ తర్వాత మాకు ఏ సమస్య లేదు, ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టాము. ఇక కొన్ని రోజుల్లోనే నేను తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోయాను. నా చదువుని పునఃప్రారంభించాను. ఇక ఈరోజు నేను నా చదువుని పూర్తి చేసుకొని జాబ్ చేస్తున్నాను. ఇక ఇవాల్టి మాయాజాలపు కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టాటా.